తెస్సలోనికీ లేఖ 2:3 తుదకు సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువాకు త్వరగా వ్యాపించి ఘనత చెందేలా మా కోసం ప్రార్థన చేయండి. మాకు మూర్ఖులైన దుర్మార్గుల బారి నుంచి విడుదల కలిగేలా ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు, అయినా ప్రభువు నమ్మకమైన వాడు. ఆయన మిమ్మల్ని సుస్థిరంగా చేసి దుర్మార్గం నుంచి కాపాడుతాడు. మేము మీకిచ్చిన ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారని, ఇక చేస్తూ ఉంటారని మీ గురించి ప్రభువు మీద మాకు నమ్మకం ఉంది. ప్రభువు మీ హృదయాలను దేవుని ప్రేమలోకి, క్రీస్తు ఓర్పులోకి నడిపిస్తాడు గాక. సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మేము మీకు ఇచ్చే ఆదేశం ఏమంటే, అతడు మా వల్ల అందుకున్న సాంప్రదాయ సత్యాల ప్రకారం చేయక క్రమవిరుద్ధంగా చేస్తున్న ప్రతి సోదరు నుంచి వేరే ఉండండి. మా ఆదర్శాన్ని అనుసరించేలా ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య క్రమానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. డబ్బివ్వకుండా ఎవరి భోజనము తినలేదు. మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసతో, కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. మీ ద్వారా సహాయం పొందడానికి మాకు హక్కు లేదని కాదు, కానీ మీరు మాలాగా ప్రవర్తించేందుకు మీకు ఆదర్శంగా ఉండాలనేది మా ఉద్దేశం. మేము మీ దగ్గర ఉన్నప్పుడు కూడా ఎవరికైనా పని చేయడం ఇష్టం లేకపోతే అతడు తినకూడదు అని మీకు ఆదేశం ఇచ్చాం కదా. మీలో కొందరు ఏ పని చేయకుండా అనవసరంగా ఇతరుల జోలికి పోతూ క్రమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వింటున్నాం. అలాంటి వారు ప్రశాంతతతో పని చేసుకుంటూ సొంతంగా ఆహారం సంపాదించుకొని తినాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేర వారిని ఆదేశిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం. సోదరులారా, మీ మట్టుకైతే మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకండి. ఎవరైనా సరే మేము ఈ ఉత్తరంలో రాసిన ఉపదేశానికి లోబడకపోతే అతన్ని కనిపెట్టండి. అతడు సిగ్గుపడేలా అతనితో సహవాసం చేయకండి. అయినా అతన్ని విరోధిగా ఎంచకుండా సోదరుడని అతన్ని హెచ్చించండి. శాంతి ప్రదాత ప్రభువు తానే ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ మీకు శాంతి అనుగ్రహిస్తాడు గాక. ప్రభు మీకందరికీ తోడై ఉంటాడు గాక. నేను పౌలును నా సొంత చేతితో ఈ అభినందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి ఉత్తరంలోనూ ఈ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. నేను ఇలాగే రాస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉంటుంది గాక. తదాస్తు.